సో అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని తన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఇప్పటి వరకు సార్ వస్తారా, అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటారా అంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలకు గులాబీ పార్టీ బ్రేక్ వేసింది. అవును, మా సార్ వస్తున్నారు, అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటారు అని బీఆర్ఎస్ వర్గాల కథనం. సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తున్నా సమావేశాలు జరిగినన్ని రోజులు పాల్గొంటారా, ఒక్కరోజుకే పరిమితం అవుతారా అన్న విషయంపై మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశం కేసీఆర్ హాజరు కాన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడుతూ ఇయాల్టి వరకు ఒక కథ, రేపటి నుంచి మరో కథ తోలు తీస్తా అని కాంగ్రెస్ సర్కార్కు ఘాటు హెచ్చరికలు చేశారు. ప్రతిగా అధికార పక్ష విమర్శలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు రంగారెడ్డి పథకంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, దాంతో ఆయా జిల్లాలకు జరిగే నష్టంపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తారని అంటా ఉంటారు. సో మరి ఈ ఒక్కరోజు వస్తాడా, లేదంటే దాదాపు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా వస్తాడా అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బలంగా జరుగుతుంది. చూద్దాం మరి ఎంతవరకు వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దోషి, ప్రధానమైనటువంటి దొంగ ఈరోజు ఎవరైతే పాల్గొనరో వాళ్ళనే ప్రజలు ఆ విధంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఈరోజు ఏముండదండి, ఈరోజు కేవలం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, పలు బిల్లు సభ ముందు ఉంచేటువంటి అవకాశం, ఆ తర్వాత ఇదంతా ఎంత ఒక 1-2 గంటల ప్రాసెస్లో మాత్రమే ఇదంతా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మధ్యాహ్నం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది, ఆ తర్వాత 1-2 గంటల తర్వాత సభ వాయిదా పడిపోతుంది. సభ వాయిదా పడిపోయిన తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో కేసీఆర్ దయచేసి మీరు 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండండి, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి కూడా రండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ రావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. వచ్చి చర్చలో పాల్గొంటే బాగుంటుంది. సరే రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు కదా, నన్ను అవమానిస్తాడు కదా అని అనుకోకండి. దయచేసి రేవంత్ రెడ్డి కూడా మేము చెప్తా ఉన్నాం, సభలో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు గౌరవించేటువంటి ప్రయత్నం చేయండి. కేసీఆర్కు ఎంత టైం అవకాశం ఇవ్వాలో అంతకంటే మించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సభలో చర్చ చేసి ప్రజలకు నిజాలు చెప్తే ఈరోజు మీ ఇద్దరికి కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు.